హాయ్ అండి. సో ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీ అధికారంలో వచ్చే అవకాశం ఉంది? వైసీపీ వస్తున్నా జగన్కి. ఎందువల్ల అండి? ఎందువల్ల అంటే ప్రస్తుతానికి అయితే సంక్షేమ పథకాలు అయితేనేమి అన్ని టైంకి అందిస్తున్నారు కాబట్టి. కానీ డెవలప్మెంట్ ఏం లేదంటున్నారు కదా. డెవలప్మెంట్ అంటే రావడమే కొత్తగా అయింది కదా, అది కొంచెం టైం పడుతుంది. అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువ లేవు, రోడ్ల వ్యవస్థ కూడా దారుణంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అంటున్నారు. రోడ్లు వ్యవస్థ అంటే అంతకుముందు కూడా అలాగే ఉంది, అది ఇప్పుడిప్పుడే స్టేట్ అనేది డెవలప్మెంట్ అవుతుంది. ఇంకా రాబోయే టైంలో ఇంకొక 5 years అయితే కొంచెం చేంజ్ అనేది జరుగుతుంది. అలాగే ఇప్పుడు జగన్ గారు ఒకవైపు ఉన్నారు, రిమైనింగ్ పార్టీస్ అన్ని మొత్తం కలిసాయి కదా, తట్టుకొని ఉండగలరు అంటారా? నిలబడతారు 100%. అలాగే 2019లో 150 సీట్లు వచ్చాయి కదా వైసీపీకి, ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి? ఈసారి మేబీ ఒక 120 నుంచి 130 మధ్యలో సీట్లు కొంచెం తగ్గొచ్చు అంటారు. కొంచెం తగ్గొచ్చు. అది కూడా ఎందుకంటే లాస్ట్ టైము 2019లో అందరూ విడివిడిగా పోటీ చేసినారు కదా, చంద్రబాబు నాయుడు అయితేనే, పవన్ కళ్యాణ్, బీజేపీ. సో ఇప్పుడు ఏంటంటే ముగ్గురు అలయన్స్ మీద సీట్లు అయితే పెరగచ్చు, కానీ సీఎం అయితే మటుకు జగన్కి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే ఇప్పుడు జగన్ గారు పరిపాలన చూస్తున్నారు, ఇంతకుముందు సిబిఎన్ గారు పరిపాలన చూశారు కదా, ఇద్దరి మధ్య తేడా ఏంటంటారు? ఇద్దరి మధ్య తేడా అంటే లాస్ట్ టైం అయితే మటుకు సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి, కానీ అయితే పూర్తి స్థాయిలో లేదు. ఎక్కడ చూసినా కూడా మీడియేటర్లు, జన్మభూమి కమిటీలు అయితేనేమి అందనాలు. ఇప్పుడు ఏమంటే ప్రతి దానికి ఏంటంటే ఇప్పుడు అన్ని సచివాలయాలు వచ్చినాయి కాబట్టి మనకి ఏ అవసరమైనా కూడా డైరెక్ట్ సచివాలయానికి వెళ్ళిపోతారు, అక్కడ అప్లై చేసి. ఇంకోటి సంక్షేమ పథకాల అమౌంట్ ఏంటంటే డైరెక్ట్ కూడా ఎవరైతే లబ్ధిదారులో వాళ్ళ అకౌంట్గా వచ్చేస్తాయి. ఎలాంటి మధ్యవర్తులు ఎవరూ లేరు, ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. అన్ని అర్హతలు ఉండి అప్లై చేసుకుంటే డైరెక్ట్ ఏంటంటే లబ్ధిదారులకే వచ్చేస్తున్నాయి అవి. సో 1 word లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి నెక్స్ట్ సీఎం ఎవరంటారు? జగనే వస్తారు. సీట్లు తగ్గినా కూడా జగనే సీఎం అవుతారు.